మీ అందరికీ నమస్కారం. మీరందరూ బాగుండాలని నిత్యం సమాజ శ్రేయస్సు కొరకు దేవాది దేవుని దగ్గర ప్రార్థన చేసే ఒక వ్యక్తిగా ఈరోజు నేను మీకు ఒక మంచి మాట చెప్పాలని వచ్చాను. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పాల్సింది తప్పకుండా నేను చెప్పి తీరాలని అనుకుంటున్నాను. విషయం ఏంటంటే మీరు గమనించాలి, నేను ఒక క్రైస్తవ మతం గురించి కానీ లేదా ఖురాను గురించి కానీ హిందూ గురించి కానీ జుడాయిజం గురించి కానీ పర్షియన్ గురించి కానీ లేదా రకరకాల మతాలు ఉన్నాయి, మతాల గురించి కానీ నేను మాట్లాడడానికి రాలేదు. మతము ఎప్పుడు మంచిది కాదు అని చెప్పడానికి నేను వచ్చాను. యవనస్తులారా, యవన బిడ్డలారా, మీరందరూ ఆలోచన చేయండి. మానవత్వము కలిగినటువంటి మనుషులుగా మనం బ్రతకాలి అంటే మొట్టమొదట మన మతం అనేటువంటి ఒక విషబీజాన్ని కూకటి వేళ్ళతో సహా పీకి బయట పడేయాలి. మతం మంచిది కాదు. మతం మనిషిని ఎన్నడూ మంచిగా ఉంచదు. మీకు తెలుసా, మతం మనిషిని చంపేస్తుంది. మతం పేరట మారణ హోమాలు జరిగాయి. మతం పేరట దేశాలు యుద్ధాలు చేశాయి. అనేక మంది మతం పేరట కొట్టుకొని చచ్చిపోతూ ఉన్నారు. మతాల పేరట దేశాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అనేక జన నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రకృతికి కూడా నష్టం జరుగుతుంది. యుద్ధం వలన ఏమి లాభాలండి? యుద్ధం వల్ల ఏం మేలు జరుగుతుంది? మతం కొరకు కొట్టుకొని చస్తున్నటువంటి ఈ విష సమాజాన్ని మనము ఏవగించుకోవాలి, అసహించుకోవాలి. కనుక దయచేసి మీరు అందరూ ఆలోచించండి. మతం మనిషికి మంచిది కాదు. ఎవరైనా సరే మతం జోలికి వెళ్ళొద్దు. మతం అనే ఆలోచనలోకి వెళ్ళకుండా మనం జాగ్రత్త పడదాం. మతం ఏమిచ్చిందండి? మతం ఏం మేలు చేసింది? మతం ఏ సామ్రాజ్యాన్ని స్థాపించింది? మతం ఏ విధమైనటువంటి మేలు చేసింది? మీరు ఆలోచన చేయండి. మతం అనేది మనిషిని సర్వనాశనం చేసింది. మతం అనేది మానవత్వాన్ని నాశనం చేసింది. ఒకటి, మతాన్ని నాశనం చేయాలి. రెండవది, కులాన్ని నాశనం చేయాలి. కులం మంచిది కాదు. కులాల పేరిట చిచ్చు పెట్టి ఈరోజు రాజ్యాలు నడుపుతున్నటువంటి వాళ్ళను మనం ఎందరినో చూస్తున్నాం. చూడండి, ఎలక్షన్లు వచ్చినాయంటే ఇది నా కులము, ఇది నా కులం, ఇది నా కులపులు, నా వర్గం అని, నా కమ్యూనిటీ అని అనేక మంది కులాల వెంట పరిగెత్తుతున్నారు. కులాల మీద రాజకీయం చేసే అటువంటి ప్రజలు, నాయకులు ఉన్నంత కాలము ఈ దేశం బాగుపడదండి. భారతదేశం బాగుపడాలి అంటే ఈ యొక్క దీనిని, మతాన్ని అలాగే కులాన్ని రెండిటిని మన దేశంలో లేకుండా చేయాలి. చాలామంది మనకు కులాలు అంటగట్టి మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కనుక కులాలను కూకటి వేళ్లతో పీకివేయాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. కులం పునాదుల మీద నువ్వు ఒక నీతిని కానీ ఒక రాజ్యాన్ని కానీ నువ్వు దేనిని నిర్మించలేవు అన్నాడు. కులం పేరు మీద నువ్వు నిర్మించింది ఏంటిదండి? కులం ఏమిచ్చింది నీకు? కనుక కులం అనేది చాలా భయంకరమైనటువంటి ఒక క్రూర మృగం, ఒక విష సర్పం లాంటిది అది. అందుకే కులాలు మంచివి కావండి. కులాల పేరిట వచ్చే వాళ్ళను పసిగట్టి వాళ్ళను తరిమి కొట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎవరైనా సరే వాళ్ళు దాన్ని పెంచి పోషిస్తూ సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఏమండి, కులాలు ఎవరు తీసుకొచ్చాడు? ప్రపంచంలో ఎక్కడ లేని కులాలు మన దేశంలోనే ఎందుకున్నాయి? మీరు ఆలోచన చేయండి. మతాలు, కులాలు మనం సృష్టించుకున్నాం. మన మేలు కొరకే మతం ఉండాలి, మన మేలు కొరకే మానవత్వం ఉండాలి తప్ప ఈ కుల పిశాచాలను మనం తరిమి కొట్టాలని నేను చెప్తున్నా. ఇది పిలుపునివ్వడానికే ఈరోజు మీకు వచ్చాను. ఎందుకంటే ఏమండి, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఎలా అవుతుందండి? నీలో ఉన్నది అదే బ్లడ్, నాలో ఉన్నది అదే బ్లడ్. మనిషిలో ఉన్నది ఒకే రక్తమైనప్పుడు, ఒకే వర్ణమైనప్పుడు ఎందుకండి నీది ఈ కులం, నీది ఆ కులం, ఈమెది ఈ కులం అని చెప్పి వారిని కొట్టి చంపి విలువైన జీవితాలను నాశనం చేస్తున్నారు. మనుషులను మనుషులుగా బ్రతకనివ్వండి. మానవత్వంతో ఆలోచించండి. ఎవరైనా సరే భూమి మీద బ్రతకడానికి దేవుడు అందరికీ అవకాశం ఇచ్చాడు. ప్రతి జీవికి అవకాశం ఇచ్చాడు. అంతేగాని పరువు అని, ప్రతిష్టలని వీటి వెంట పరిగెత్తి నువ్వు నీ పిల్లల జీవితాలను నాశనం చేయకండి. ఎందుకంటే మనం ఈరోజు కులాలను అసహించుకోవాలి అని అంటే ఒక మాట చెప్తున్నా. ఈరోజు ప్రభుత్వం కూడా అంటరానితనం, అమానుష్యం అని చెప్పి కులాంతర వివాహాలు చేస్తుందండి. కులాంతర వివాహాలు ప్రభుత్వం చేస్తూ ఉంటే మనము పరపతని, పరువు అని, వీటి వెంట బట్టి తక్కువ కులమని, ఎక్కువ కులమని చెప్పి పిల్లలను చంపుకుంటూ ఉన్నారు. మీరు ఒక్కటి చూడండి, వానిది ఏ కులమైనా సరే, వాడు చదువుకున్నాడా, వాడు జ్ఞానవంతుడా, వాడు బ్రతకగలడా, వాని భార్య పిల్లలను సాదుకోగలడా, వాడు తెలివి పరుడా? ఇది ఆలోచించండి. ఇదే ఆలోచించి మీరు
కార్యక్రమాన్ని జరిగించండి. అంతేగాని ఈ కులాల పేరిట కొట్టుకొని చావద్దు, మతాల పేరిట కొట్టుకొని చావద్దు. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను ఏ మతస్థుని కాను, నాకు మతం అంటే ఇష్టం లేదు. నేను యేసు ప్రభువును నమ్మాను. యేసు ప్రభు ఆల్ గాడ్, ఆయన అందరికీ దేవుడు, ఆయన ప్రతి జీవికి దేవుడు, ప్రతి జీవిని ఆయన సృష్టించాడు కనుక నేను ఆయన దేవుడని నేను నమ్ముతూ ఉన్నాను. అంతే కానీ నేను ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు. క్రైస్తవుడైనటువంటి వారు ఎవరైనా సరే క్రీస్తును నమ్మినందుకు క్రైస్తవుడు అనబడ్డాడు తప్ప ఆయన మతాన్ని ఎవరు మార్చుకోలేదు. మీకు ఒక విషయం చెప్పనా, యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక మతాన్ని స్థాపించలేదు, ఒక కులాన్ని స్థాపించలేదు, మానవత్వాన్ని స్థాపించాడు, మహిమ సామ్రాజ్యం గురించి బోధించాడు. అందుకనే మీరు మతం అనే అటువంటి మహమ్మారిని పారదోలండి, కులం అనే మహమ్మారిని విషబీజాలను తెగ నరికేయండి. అప్పుడే మన సమాజం బాగుపడుతుంది. సమాజ నిర్మాణానికై మనమందరం, నేను సైతం అన్నట్టు మనం ప్రతి ఒక్కరము కృషి చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. ఈ విషయం చెప్పాలని ఈరోజు ఈ చల్లని ప్రశాంత వేళ నేను మీ ముందుకు వచ్చాను. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక.